రచించిన సామెతలు 10వ అధ్యాయం 22వ వచనం చదవండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. గ్రహించండి. నెంబర్ 1 మరొక రిఫరెన్స్ చూపిస్తాను. మరొక రిఫరెన్స్ చూపించి వాక్య భాగంలోకి వెళ్తాను. 1 సమూయేలు 2వ అధ్యాయము 1 సమూయేలు 2వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. 1 సమూయేలు 2వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం చదివి సహకరించాలి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగు చేయవాడును లేవనెత్తువాడును ఆయన. జాగ్రత్తగా వినండి. వాక్యం మీరు ఎంత జాగ్రత్తగా వింటారో మీ హృదయాలకు అంత బాగా అదుగుతుంది. వాక్యం వినాలి నేర్చుకోవాలని తరపు నుండి జాగ్రత్తగా వినండి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టెను, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి లేవనెత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకము వాటి మీద ఆయన నిలిపి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, చదవబడిన లేఖనాలు ఎంత హృదయానికి తృప్తినిచ్చే మాటలు ఉన్నాయి. తృప్తినిచ్చేయ లేదా? తృప్తినిచ్చే ఏ విషయంలో మీకు తృప్తినిచ్చే చెప్తారా? నాకు ఈ విషయాల్లో తృప్తినిచ్చాయి చెప్పలేదు. ఒక్కొక్కరు మాట్లాడదు చెప్పలేదు. మొదటి వచనం 7వ వచనమా? యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు. అదేనా బ్రదర్? అదంటే సామెతల. వెరీ గుడ్. సరే, మంచిది. ఈ యొక్క చూసుకోగలిగినట్లయితే సామెతల్లో మాట అయినను ఈ మాట అయినను చూసుకోగలిగినట్లయితే వాక్యాంశం ఏంటంటే, నీకు ఐశ్వర్యము కలగాలంటే, ఈ రిఫరెన్స్ బట్టి ఎవరికి ఉంది? ఐశ్వర్యం కలగాలంటే ఎవరి చేతిలో ఉంది? యెహోవా ఆశీర్వాదం ఏంటంట? ఐశ్వర్యము. ఎవరు ఆశీర్వాదం ఐశ్వర్యం అంట? సామెతలు. మూస్తారా? ముయ్యొద్దు, దయచేసి ముయ్యొద్దు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదంటారా? ఎన్ని సంవత్సరాలు కష్టపడుతున్నా మన కష్టము, మన ధనం ఏమైనా ఎక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుందా? కారణం యెహోవా ఆశీర్వాదం. నరుల కష్టము చేత ఐశ్వర్యం ఏమవుతుందంట? ఎక్కువ కాదు. మరి ఈ సమయంలో చూసుకోగలిగినట్లయితే యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగు చేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టింది. ఎంత చూడండి, ఈరోజు ఏ విషయంలో మనకి ఈరోజు ఈ మాట హృదయాన్ని ఆనందం చేస్తుందంటే ఏంటంట? దరిద్రులను అంటే ఎక్కడ కూర్చుని అధికారులతో కూర్చుని పెట్టిను. మహిమగల సింహాసనము స్వతంత్రము చేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. మహిమగల సింహాసనం అంట, మట్టిలో నుండి ఎత్తువాడు. జాగ్రత్తగా విన్నా నా ప్రియ సహోదరి సహోదరులారా. ఈ యొక్క లేఖనాలు నేను మనం చదువుతుంటే చూడండి, లేమి గలవారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు. లేమి మీకు తెలుసు కదా? ఎక్కడ లేవనెత్తువాడంట? పెంట కుప్పలో నుండి లేవనెత్తువాడంట. అయితే పిల్లరా, ఈ యొక్క వాక్యాంశాన్ని నేను ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుచున్నాను. ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఐశ్వర్యవంతులు. ఏంటంటే ఐశ్వర్యవంతులు. ఇక్కడ ఏమనుకో అసలు ప్రాముఖ్యమైన విషయం 2 సమూయేలు సామెతలు మనకు కనబడే మాట ఏంటి? ఏం కనబడదట? ఐశ్వర్యము. ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేయాలనుకున్నాడు? ఐశ్వర్యవంతులగుటకు
ఏం చేస్తున్నాడ? చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఐశ్వర్యవంతులు కావాలంటే ఏం చేయాలి? ప్రయత్నం చేస్తే ఐశ్వర్యవంతులు అయిపోతావా? 3 విషయాలు చెప్తాను. ఈరోజు ఐశ్వర్యము కలిగి ఉండడానికి కోసం మానవుడు చేయించిన 3 ఆలోచనలు నేను తెలియజేస్తాను. 1వదిగా చూడండి ఒకసారి. ఐశ్వర్యవంతులు ఎలా అవుతారు అనేది 3 విషయాలు తెలియజేస్తారు. కొందరు ఎలా ఐశ్వర్యమును పొందగలుగుతున్నారు, తర్వాత నీకు నువ్వు ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, 3వది నీకు ఐశ్వర్యం కావాలంటే ఏం చేయాలి. ఈ 3 కోణాల నుంచి మొదటి కోణం మనం ఆలోచించేద్దాం. ఏ కోణం మనం మొదటి? కొందరు ఎలా ఐశ్వర్యమును ఏం చేస్తున్నారట? పొందగలుగుతున్నారు. ఐశ్వర్యం అంటే ధనము కాదు. ఐశ్వర్యం అంటే అన్ని కలిగి ఉన్న దానికి ఏమంటారట? ఐశ్వర్యం. ఈ వాక్యం విన్న తర్వాత మీకు అర్థమైపోతుంటుంది ఐశ్వర్యము ఎలా పొందారో, వాళ్ళ సోకులు ఎలా వచ్చాయో, వాళ్ళ రూపురేఖలు ఎలా వచ్చాయో, వాళ్ళ గృహాలు ఎలా కట్టుకున్నారో, వాళ్ళు ఎలా మెయింటైన్ అవుతున్నారో ఈ వాక్యాలు మనము చదువుతుంటే గ్రహిస్తుంటే మనకు అర్థమవుతుంది. చూద్దారండి, ఈ యొక్క కొందరు ఎలా ఐశ్వర్యమును పొందగలుగుతున్నారనే విషయం వస్తే 4 విషయాలు చెప్పి ముగిస్తాను. రండి, మొదటిగా చూసుకోగలిగినట్లయితే సామెతలు 13వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఏంటంటే మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేర్చి కూర్చుకునేవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొందరు ఎలా ఐశ్వర్యమును పొందగలుగుతున్నారు అంటే మోసము చేసి అతి తక్కువ టైంలోనే నీ పేరు మారిపోతుంది, నీ ఇల్లు మారిపోతుంది, నీ డ్రెస్సెస్ మారిపోతుంది, నీ మెయింటెనెన్స్ మారిపోతుంది, టోటల్గా చేంజ్ అయిపోతుంది. కానీ ఏమవుతుందంట? అది ఏమవుతుందంట రాయబడి క్షీణించుకోవడం అంటే ఏంటి? క్షీణించుకోవడం కూలిపోవడం కాదు, అలాగట దగ్గరికి. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే అరిగిపోవడం, ఎండిపోవడం అనేది ఏమైందంటే యోగు క్షీణించిపోయాడు. ఎలా క్షీణించిపోయాడంటే తన దేహంలో ఉన్న మాంసం అంతా కూడా కరిగిపోయి తన చర్మం ఎముకలు కంటిందంట. అయినా కూడా తన విశ్వాసాన్ని విడిచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, కొందరు ఎలా ధనమును ఐశ్వర్యమును పొందగలుగుతున్నారంటే ఈరోజు నువ్వు పొందుకోవట్లే, కానీ నీ పక్కన ఉన్నవాడు నీకంటే కింద ఉన్న స్థితిలో ఉన్నవాడైనా కూడా ఈరోజు అత్యున్నతమైన స్థితిలో ఉన్నాడు అని అంటే దానికి గల కారణం ఏంటంటే వాడు చేయలేనిది నువ్వు చేసింది ఏంటి తెలుసా? వాడు చేసింది నువ్వు చేయలేనిది ఏంటి? నీకు మోసం చేయడం చేత కాదు కాబట్టి నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగట్లే, నీ పాకెట్ మనీ పెరగట్లే, నీ ఇల్లు మారటలే, నీ స్థితిగతులు మారటలే, నీవు వాడుతున్న వాహనాలు. కారణం ఏమిటంటే మోసం చేయడం నచ్చాలి. నాకేం కలిగిందో దాంతో నాకు మోసం చేసి సంపాదించిన ధనం అనేది ఎన్నడూ నీ దగ్గర నిలవనేరదు. దానివల్ల నీకు ఉరి తప్ప, దానివల్ల నీ ప్రాణం పోవడము తప్ప, దానివల్ల నువ్వు శిక్షకి పాత్రుడు తప్ప, దానివల్ల నువ్వు ఈ లోకము నుండి, గృహము నుండి, కుటుంబం నుండి, సమాజం నుండి పటాపంచలై పారిపోవాలి తప్ప దానివల్ల కలిగే ప్రయోజనం ఏమియో. అందుకంటున్నాడు దేవుడు, కింద రాయించాడు. ఏమంటున్నాడా? కష్టము చేత కూర్చుకున్నవాడు తన ఆస్తిని ఏం చేసుకున్నాడట? వృద్ధిలోకి వచ్చినట్ట. ఎగ్జాంపుల్ చెప్తాను. మోసం చేసేవాడు ధనం ఎలా ఉంటుంది, కష్టం చేసేవాడు ధనం ఎలా ఉంటుంది చెప్పనా? కష్టం చేసేవాడు ధనము పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ కానీ, పోస్ట్ ఆఫీసులో ఏముంటుందంట? వడ్డీ ఎక్కువ రాదు. నాకు వడ్డీ ఎక్కువ కావాలి, నాకు వడ్డీ ఎక్కువ కావాలనుకుంటే వడ్డీ వ్యాపారం చేసి వడ్డీ కాసించి ఎవరికో ఇచ్చామనుకో, వాడు ఏం చేస్తాడు? పంగనామాలు పెడతాడు. చెప్పండి, ఏం పెడతాడంట? పంగనామాలు పెడతాడు. ఆ పంగనామాలు వచ్చేటప్పుడు నీ ఆస్తి ఏమైపోతుందంట? ఈ డబ్బు ఏమైపోతుందంట? క్షీణించిపోతుంది. కారణం ఇక్కడ నీకు పంగనామాలు రావడానికి గల కారణం ఏంటంటే అధిక డబ్బును ఆశించి, అధిక వడ్డీని ఆశించి నువ్వు అడుగు వేసి ముందుకు వెళ్ళావు కాబట్టి.
సులభమైన వంట వచ్చినా కూడా నీ డబ్బుకి ఏంటంట సేమ్. అప్పుడే సహోదరి సహోదరుడా, కూలినాది పని చేసుకుని యథార్థంగా జీవించేవాడు వర్ధిల్లుతాడు. కానీ వాడు వర్ధిల్లడానికి సంవత్సరాలు పడుతుంది. ఏం పడుతుందంట? సంవత్సరాలు, రోజులు, గంటలు వ్యవధిలో వాడేమైనా అభివృద్ధిలోకి రాడు. ఏంటంటుందా? ఒక్కొక్కసారి జీవిత కాలం పడుతుంటాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, లేరటువంటి వారు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వ్యాపారం చేసుకునే వారు, వ్యాపారస్తులు మన ఊళ్ళో చాలామంది ఉన్నారు. ఇప్పుడేమైనటువంటి వారందరూ కూడా వృద్ధిలోకి రాలేరా? ఫర్ ఎగ్జాంపుల్ మా మాయ ఒకప్పుడు తినడానికి తిండి లేనట్టు వాడు, కానీ ఈరోజు కొన్ని లక్షలకి అధిపతి అయ్యాడు. కారణం తన కష్టం వచ్చేంత ఏం చేసుకున్న ధనమంట కూర్చుకున్నాడు. కూర్చుకోవడం వల్ల ఏమైందంట? వృద్ధిలోకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులుగా మొదటి లైన్ మనం ఎంచుకోవద్దు. మొదటి లైన్ ఎంచుకుంటే అతి తక్కువ టైంలో మనం ఏమవుతుందంట? కారు వస్తుంది, బంగ్లా వస్తుంది, పేరు వస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుంది, ఇంట్లో అన్ని సౌకర్యాలు వస్తున్నాయి. కానీ ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అన్నీ ఉన్నా కూడా ఇంట్లో నువ్వు ఉండాలి కదా, అన్ని కలిగి ఉన్నా కూడా అడుపించడానికి నువ్వు ఉండాలి కదా, ఉండగలవా? అందుకంటున్నాడు, పాపమును చేయి వాడికి ఎవరునో తరమక్కర్లేదంట, వాడికి వాడే పరిగెత్తుతూనే ఉంటాడట. నా ప్రియ సహోదరి సహోదరు, రెండో విషయాన్ని మనం చూద్దాం. ఐశ్వర్యమును పొందగలిగిన వారు ఎవరు పొందగలుగుతున్నారు అనే విషయానికి వస్తే, ఎలా ఐశ్వర్యమును పొందగలుగుతున్నారు అనే విషయానికి వస్తే, మొదటిది రాసుకోండి, మోసము చేత ధనమును సంపాదించుట. కొందరు ఎలా ఐశ్వర్యమును పొందగలుగుతున్నారు చెప్పండి? మోసము చేత ధనమును సంపాదించుట. రెండో రిఫరెన్స్ చూద్దాం. ఇదే సామెతలు 21వ అధ్యాయము 6వ వచనం చదవనమ్మా. 21:6. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకుందురట. అమ్మా, ప్రతి వాక్య రిఫరెన్స్ మనం చదువుతుంటే మన జీవితంలో ఇటువంటి ఎదురయ్యే వాళ్ళు ఉంటారు లేరా? ఈ వాక్యం చదివేసరికి ఒక మనకి పిక్చర్ వేసిన ఒకడు వచ్చేస్తాడు. అంటే ఉన్న వాళ్ళందరూ ఒకటే రావాలని లేదు, మీ జీవితంలో ఒక్కొక్కడు చూస్తుంటారా? ఇక్కడ చూడండి, మొదటి మాట ఏంటి? మోసము చేత సంపాదించిన ధనం ఏమైపోవాలంట? క్షీణించుకోను. అబద్ధములాడి ధనం సంపాదించే ధనం అంట ఊపిరితో. దేనితో సమానం అంట అది? ఊపిరి గ్యారెంటీ ఉందా? మాట్లాడండి. ఊపిరి గ్యారెంటీ ఉందా? ఊపిరి మనకు ఉంది, గ్యారెంటీ ఉందా? ఈ ప్రపంచంలో నిర్మించబడిన ప్రతి వస్తువుకి ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంది. మనం మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంది కానీ ఏం లేదంట, ఎక్స్పైరీ డేట్ లేదు. ఎంతవరకు ఉపయోగపడతామో, ఎంతవరకు జీవిస్తామో ఈ అబద్ధములాడి. నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది సుయాచనంగా అసలు అబద్ధం ఆడేయడానికి కూడా తెలియనట్టుగా అబద్ధం ఆడుతుంటారు. అంత టాలెంట్ ఒక్కొక్కరికి ఉంటుంది. ఏంటంటే వాడు చెప్పే మాటలు ఎవరైనా కూడా ఏమైపోవాలంట? బాగుంటా పడాల్సిందే. ఎందుకంటే వారి నరనరాలో ఏమైపోయిందట? అబద్ధమలాడే స్వభావము క్షీణించుకుంది. ఒకవేళ నా వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క రెండో కోణంలో మనము గ్రహించగలిగినట్లయితే, పక్కన్నవాడు ధనవంతుడయ్యాడు, నేను అయిపోవాలి, పక్కనోడు ఇల్లు కట్టాడు, నేను కట్టాలి, పక్కనోడికి సరసరి సంపదలు ఉన్నాయి, నాకు కలగాలి, వాడు ఏం చేస్తాడు, నేను అదే చేస్తాను, వాడికి ఏమి కలగదు, నాకే కలుగుతుందా అని ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవాలి. మోసం చేసే వాడికి వెంటనే ఎన్నిసార్లు గద్దించిన లోబడినట్టు వాడు ఏమవుతాడట? హఠాత్తుగా. హఠాత్ అంటే అర్థం ఏంటి? ఎప్పుడు వస్తుందో, ఏ గడి వస్తుందో, ఏ క్షణం వస్తుందో తెలియలేదని హఠాత్తుగా. మొదటి కోణం మోసము చేసి సంపాదించినట్టు వారు, అబద్ధములాడి సంపాదించిన వాడు హఠాత్తుగా వారి స్థితి ఏమవుతుందట? మరణము స్థాయిలోకి వెళ్ళాల్సిన పరిస్థితి. అబద్ధం ఒకరికి వంచన చేసి అబద్ధం ఆడి, నువ్వేం చెప్తున్నావు నీకు తెలుసు కదా, వాళ్ళకి తెలియదు కదా. కానీ ఇప్పుడు మీరు ఆలోచనండి, వేగంగా నా కడుపు నిండిపోవాలి, జోబు నిండిపోవాలి,
నా పిల్లలు ఏమైపోవాలట? పెరిగిపోవాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి బ్రతుకు మనకొద్దు, ఇలాంటి ఆలోచన మనకొద్దు, ఇలాంటి స్థితి మనకొద్దు. ఎందుకనంటే ఎవరైనా కోరుకుంటారా? ఎవరైనా? డబ్బు అవుతుంది కానీ దాని వెనకాల మరణం అవుతుందని కోరుకుంటావా? డబ్బు అవుతుంది కానీ దాని వెనకాల నువ్వు క్షీణించిపోతావని కోరుకుంటావా? ఆ ధనం నాకు వద్దంటాం కదా. సో ఆ గ్రహింపు కలగాలని నేను ఈ వాక్యం నేను చెప్తున్నాను. ఐశ్వర్యం అనేది మళ్ళీ చెప్తున్నా, ఐశ్వర్యము దారిద్ర్యం ఎవరి వశంలో ఉందంట? ఐశ్వర్యమును దరిద్రమును కలుగు చేయబడి ఎవరంట? దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎవరంట? ఐశ్వర్యమును దరిద్రమును కలుగు చేయబడి ఎవరు? కాబట్టి ఈరోజు నువ్వు ఐశ్వర్యవంతులుగా ఉండాలి అంటే నీకు నువ్వుగా డిజైన్ చేసుకుంటే కుదరదు. నరులు ఏంటమ్మా చదువుకునే కదా, ఏంటంటే సామెతలు 10వ అధ్యాయంలో చదువుకునేట ఐశ్వర్యం ఏంటంటే మళ్ళీ చెప్పండి అదొక మాట. 10:22 సామెతలు 10:22. నరులు కష్టము చేత ఐశ్వర్యం ఎక్కువ. వింటున్నావు? నీకు నువ్వుగా ఎంత కష్టపడినా గణేష్, రాత్రి పగలని నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎన్ని బిల్డింగ్లు కాంట్రాక్ట్గా నువ్వు తీసుకున్నా, ఎన్ని రకాల నువ్వు కూలి వాళ్ళని పెట్టుకుని చేసినా సిల్లి గవ్వపడ్డ జీవితంలో ఏం పెరగదంట? హెచ్చు పెరగదంట. కష్టపడము చూసే వాళ్ళందరికీ ఏమనిపిస్తుంటది? అబ్బా 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 వీడు ఎన్ని పనులు చేస్తున్నట్ట, వీడి తెచ్చి ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని అనుకుంటుంటారు పక్కన వాళ్ళందరూ కూడా. ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, బ్యాంక్ బ్యాలెన్స్ లేదని ఎవరు తెలుసంట? వాడికి తెలుస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే నా ప్లేస్ ద్వారా కష్టపడడం నేర్చుకుంటే సరిపోదు. దేవుని ఆశీర్వాదం పొందుకోవడం. ఎప్పుడు మనం ఆశీర్వాదం వస్తుంది చెప్పండి? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం అంటే ఎప్పుడు ఆశీర్వాదం వస్తుంది? రాత్రి చెప్పాను కృతజ్ఞత ఏంటంట? దేవుడు మనకి ఇచ్చిన వాటిలో దేవుడికి మనము కృతజ్ఞతను ఇచ్చి ఆయన పట్ల ఉన్న మొక్కు, ఆయన పట్ల ఉన్న ప్రేమను మనము తెలియజేసినప్పుడు అది చెప్తున్నారు. ఏదో నా సేవ జీవితంలో నా జోబు నింపుకోవాలి, నా కడుపు నింపుకోవాలి, నా ఇల్లు నింపుకోవాలని చెప్పట్లే. దేవునికి ఇచ్చి చూడు, అది చెప్తున్నా. దేవునికి ఇచ్చి చూడు. దేవునికి ఇచ్చి చూసిన తర్వాత ఆశీర్వాదం మనకు ఎలా ఉంటుందంట? అందుకే అంటున్నాడు గలతీ రాసిన పత్రిక 6:5 చూసుకుంటాడు. వాక్యోపదేశము ఉపదేశించే వారికి, ఉపదేశం పొందే వారు ఏం చేయాలంట? మంచి పదార్థంలో భాగమే ఉన్నారు. నా మాట నమ్మకపోతే చదువుకోండి. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం చదవండి ఒకసారి. గలతీ రాసిన పత్రిక వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమీయవలెను. మంచి పదార్థములు భాగం ఇవ్వవలెను అంటే మనకి ఇవ్వడం కష్టమే. ఇవ్వగలిగిన దాంట్లో గుప్పులు విప్పి బియ్యం తేవడం కష్టం, స్థాయిగా వస్తుంటారు. పండిన చెట్టుల్లో మొదట దేవునికి ప్రతిష్టాపన చేసి తీసి ఇవ్వడం కష్టం. కోళ్ళు అవ్వచ్చు, గుడ్లు అవ్వచ్చు, మందులు అవ్వచ్చు, పశువుల దొడ్డులు అవ్వచ్చు, లేదంటే పండించే పంటలు అవ్వచ్చు. ప్రతి ఏం చేయాలంటే మొదట ఎవరికి ఇవ్వాలంట? ఇస్తున్నామా? చక్కగా చదువుతాం, చక్కగా తలవుతాం, తాటికేలాగా చక్కగా మరుగుతాం, కానీ ఆచరించడానికి వచ్చేసరికి ఏంటంట కష్టం. వినేవారు పక్కన పెడితే బోధించేవారే చేయట్లే. వినేవారు పక్కన పెడితే బోధించేవారే వాక్యాన్ని పట్టుకొని రెఫరెన్స్లు చూపించి బల్లగుద్ది చెప్తుంటారు. ఏ రెఫరెన్స్లో? వాళ్ళు అనుకూలంగా ఉన్న రెఫరెన్స్లో. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంక రెండు విషయాలు చూసుకుందాం. కొందరు ఎలా ఐశ్వర్యమును పొందగలుగుతున్నారని రెండు విషయాలు చూస్తాం. మోసము చేత ధనమును సంపాదించుట, అబద్ధములాడి ధనము సంపాదించుట. యెరెమీయా గ్రంథం చూద్దాం. యెరెమీయా గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. జాగ్రత్త, మనకు కావాల్సిన మాట వచ్చిన పంజరము పిట్టలతో నిండి ఉన్నది, వారి ఇంట్లో ఎలా నిండి ఉన్నదంట? జాగ్రత్తమ్మా, కపటముతో నిండి ఉన్నది. దేని
చేత వారు గొప్పవారు అయ్యారంట. చూసుంటారు మీరు ఇటువంటి ఇల్లు మీరు ఇప్పుడు చూడలేదా? నాన్నోడితో చెప్తే బాగోదు. చూడలేదా? గొప్పవారు అయిపోయినట్టు వారు, ఐశ్వర్యవంతులైనట్టు వారు అందరిలో ఏముంటుందంట? కపటం అంటే ఏంటి? లోన ఒకటి ఉంటుంది, బయట ఒకటి మాట్లాడతారు. బయట ఎలా మాట్లాడతారు తెలుసా? అడుగుతుండు తొక్క తీసేసి, అయ్యా బాబు ఆను, నువ్వు తినొద్దు, నీ చేయి కష్టపడుతుంది, నేను పెడతాను నీకెందుకు నట్టుగా మాట్లాడతారు. తర్వాత తిన్నావు కదా, తక్కు, నేను ఏ విధంగా నీకు పెట్టానో అదే నాకు. మొదట సహాయం చేసేటప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది తెలుసా? అమ్మా నా కష్టకాలం నేను ఆదుకున్నాను అనిపిస్తుంది. ఆ సహాయం తిరిగి అడుగుతుండేటప్పుడు ఏమనిపిస్తుంది? లేక ఇటువంటి దగ్గర తీసుకున్నాడా? ఓరు దేవుడా, నేను బయట దగ్గర సహాయం పొందిన బాగున్నది, నేను ఊహించేదోటి, ఇది చేసేదోటి. కారణం ఏంటంటే వాడు కోరుకుంటుంది ఐశ్వర్యవంతులు అవ్వాలని కోరిక. ఆ కోరికలో మన ఫీలింగు. కొంతమంది రక్త సంబంధికులు ఒకరికొకరు సహాయం చేసుకున్నా కూడా ఏమడుతున్నారట? ఏమి ఇస్తావా నీ డబ్బు ఇవ్వాలంటే? ఏదో తాకడ పెట్టు, ఎంత ఇస్తావండి? సరే నేను ఈ సహాయం చేస్తాను, మరి ఆ సహాయం పొంది ఇంకో సహాయం చేస్తావా అనేవారు లేదా ఏ రోజు? అటువంటి వాళ్ళందరూ ఎవరు తెలుసా? కపటము. వాళ్ళ ఇల్లు ఎలా నిండినదంట? కపటము. వాడు పక్కన వాళ్ళ జీవితము, పక్కన వాళ్ళ కోసం వాడు ఎంత మాత్రం కూడా ఆలోచించాడు. వాడు ఆలోచన అంతా ఏంటంట? నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, వీధులు ఉన్న వారి ఇల్లు అన్నిటికంటే నా ఇల్లే పెద్దదిగా గొప్పగా ఉండాలని. అప్పుడే సహోదరుల ఇక్కడ మూడో విషయాన్ని మనం ఆలోచించాలి. కొందరు ఎలా ఐశ్వర్యవంతులు అవుతున్నారు అంటే కపటము చేత ధనమును సంపాదించారు. కపటం అంటే లోనోట బయటోట, చెప్పేదొకటి చేసేదొకటి. సో అర్థం కావడం కోసం ఏంటంట? చెప్పేదొకటి చేసేదొకటి. లోన ఒకటి ఉంటుంది, బయట అలాగా బిహేవ్ చేస్తారు. 4వ మాట చెప్పి ముగిస్తారు, సమయం అవుతుంది కాబట్టి 4వ మాట ముగిద్దాం. ఇదే యొక్క సామెతలు 28వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 28:6. వంచకుడై ధనము సంపాదించు వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. వింటున్నారా? వంచకుడు అంటే నమ్మించి మోసం చేసి ధనము సంపాదించిన కంటే యథార్థత కలిగి ప్రవర్తించి దరిద్రుడు వాస్యమని. దరిద్రుడిగా ఉండడా? నీలో యథార్థత ఉంటే ధనము లేకపోయినప్పుడు ఏమిస్తారట? నీ యొక్క విలువలు, నీ యొక్క పేరు అనేది ఏం పెరుగుతుందట? ఖ్యాతి వ్యాపిస్తుంది. నీకు ఎంత డబ్బున్నా కూడా విలువ లేకపోతే మనలో మాట్లాడుతున్నాం. ఒక్కసారి కూర్చోరా వీడియో. కొంతమంది ఉన్నారు, పేరు చెప్ప వీధిలో చనిపోయే వాళ్ళు, ఒక వీధిలో చనిపోయినా కూడా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. లేరా? మా ఫ్యామిలీలో ఉన్నారు, నా సొంత మేనవాళ్ళు ఈరోజు మా వర్షం దగ్గర చనిపోయేటప్పుడు వచ్చాడు, నైట్ కళ్ళకి పేచి కాల్చాడు, వదిలేసాడు. కొందరికి అర్థం కాదు. ఇప్పుడు రేపు వీలుగా అదే చావు గతి వచ్చినప్పుడు ఒక్కరు కూడా దగ్గరికి చేరకపోతే అప్పుడు అర్థమవుతుంది. వీళ్ళకి ఎందుకో తెలుసా ఈ మాట్లాడుతున్నాను? తన మన ఫీలింగ్ ఎక్కడ చెప్తున్నాను ఉండదు, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. వీళ్ళ యొక్క ఫీలింగ్ ఏంటో తెలుసా? డబ్బు ఉంది, ఏదైనా చేయగలను, డబ్బు ఉంది ఏదైనా కాబట్టి డబ్బు అన్ని వేళలో నీకు నడిపించింది, డబ్బు నీకు అన్ని వేళలా పోషించింది. ఏంటి సహోదరులారా, ఈరోజు ధనం అన్నది ఏ ధనం అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం 28:6 ఏంటంట?
చెప్పండి. వంచకుడు ధనము సంపాదించుడే కంటే యథార్థంగా ప్రవర్తించి దరిద్రుడు. నీకు యథార్థత ఉంటే నీ విలువ, యథార్థత లేకపోతే. అందుకే నేను నా జీవితంలో చాలామంది మన సంఘంలో బ్రదర్ మీరు ఉండకండి, బ్రదర్ మీరు ఉండకండి, ఎవరు మాట్లాడకండి, మీకు ఎలాగంటున్నారు అలాగంటున్నారు చాలామంది చెప్తుంటారు. ఎవరైనా అనుకున్నా నాకు ఐ డోంట్ కేర్. మనుషులు మెప్పు పొందాలని నేను ప్రయత్నిస్తే మొదటిగా నా విశ్వాసంలో మెట్టు ఏమైపోవాలంట, దిగజారిపోవాలి. మనుషుల యొక్క ప్రశంసల కొరకు నేను ఆలోచన చేస్తే దేవుడితో ఉన్న సంబంధాన్ని దినదినము నాకు మనుషులు గొప్ప అంటే దేవుడితో నేను సరిగ్గా ఉండగలిగితే ఈ మనుష్యులే దేవుడు నాకు ఏం కలిగిస్తాడట, సావాసం. అందుకే నా ప్రయత్నం ఎప్పుడు కూడా మనుషులను సంతోషపరచాలని ఎప్పుడు కూడా నేను ప్రయత్నించాను. నాకు ఎలా తోచిందో అలాగే మాట్లాడతా, నాకు ఎలా తోచిందో అలాగే జీవిస్తా. దేవుడు నాకు నేర్పించాడు. ఏం చేయమన్నాడు దేవుడు? యథార్థంగా బ్రతకం. యథార్థవంతుడు దేవుడు ఎలా ఉంటున్నాడు? ఆశనుడిగా ఉంటున్నాడు. సో దేవుడు నాకు ఆశనుడు అర్థం ఏంటి? నా పక్కన నిలబడుతున్నాను. ఆయన పక్కన నిలబడితే మీరందరూ నాకెందుకయ్యా, మీరందరూ నాకు అవసరమా? కొన్ని సందర్భాల్లో కుటుంబాలు రక్త సంబంధాలు మొహాలు చూసి మనం యథార్థం కోల్పోతుంటాం. కన్నపిల్లల వైపు చూసి మనం యథార్థం కోల్పోతుంటాం. భర్తలు చేసే తప్పులు చూసుకొని యథార్థతను కోల్పోతుంటాం. పుట్టప్పుడల్లా నేనే నీతివంతుడే, నేనే యథార్థవంతుడు అంటాడు. నీ అనుకున్న వాళ్ళు చేసరిగా నీతి యథార్థత ఏమైపోతుంట, పక్కన వాడు చూపిస్తా, పక్కన్నాడు వచ్చేసరికి చెయ్యి ఎత్తి చూపించే వాళ్ళు మొదటి వ్యక్తి నువ్వే. మరి ఆ వ్యక్తి ఆ మొదటి చెయ్యి అనేది నీ ఇంట్లో వాడు చేసేటప్పుడు చూపించగలవా? కారణం ఏంటి తెలుసా? కోల్పోయావు. ఏం కోల్పోయావు? సో ఏ సందర్భం వచ్చినా కాను చెప్పానే, ప్రభువుకి ఇచ్చే విషయంలో చెప్పానా, నా తల్లి చక్కగా నెలకు 4,000 రూపాయలు పొందుతుంది. దర్శనం బాబు ఎత్తుందా? ఎవరో చెప్తున్నా బాగోదులే, నా తల్లి విషయంలో మాట్లాడుకున్నాం. ఎత్తుందా? బోధించేవారు, సేవకురాలు, అనేక దినాలు పరిచర్యలో భారము కలిగి జీవించే వ్యక్తి. మనమైతే ఇవ్వం, కానీ ఎదుటి ఇవ్వకపోతే వాడు ఇవ్వలేదు, వాడు చేయలేదు, వాడు. దేవుడు ఏమన్నాడు? నువ్వు ఎదుటి వాడిని ఏదైనా చెప్పాలంటే ముందు నువ్వు చేసేవాడుగా ఉండాలా లేదా? మనం చేయాలి, ఎదుటి వారికి చెప్పాలి. మనం పాటించాలి, ఎదుటి వారికి పాటించాలి. మనం ఇవ్వాలి, ఎదుటి వారికి మనం కోరుకోవాలి. అది మనం చేయలేనప్పుడు మాట్లాడే రైట్స్ అదాల్సి లేనలేదు. నా భార్యకి చెప్పే, నా దాంపత్య జీవితంలో నా భార్యకి చెప్పే మాటదే, మన సంపాదన ఏది ఏమైనా మొదట దేవునితో నేర్చుకోవాలి. నా భార్య జీవితంలో ఎప్పుడైతే నా సావాసం ఏర్పడిందో అప్పుడు నుంచి తన జీవితంలో తన యొక్క సంపాదన ఏమైతే పెరిగిందంట, ఐశ్వర్యం పెరిగింది, ఘనత పెరిగింది. ఈరోజు మేము చక్కగా చిన్న కోరికలు మా జీవితంలో మేమందరం కాపీగా మాత్రం పొందుకోగలుగుతున్నాం. ఆ ప్రియ సహోదరులారా, మళ్ళీ చెప్తున్నా, ఏ సేవకుడు అనేది ఈ మాట చెప్పేటప్పుడు మీరు అనుకోవచ్చు, వీరి వరకు ఏం చెప్తున్నారు మీరు అనుకోవచ్చు. మా కొరకు మేము చెప్పట్లేదు, మా జోబులు నింపాలని చెప్పట్లేదు. అసలు మీరు ఇచ్చేదే మా అక్క అవసరమైతే ఒకరోజు చూపిస్తే దర్శన భాగం కోసం వాక్యం చెప్తారు. దేవునికి ఇంతకుముందు చెప్పాను, వాక్యం చెప్పాను కదా. దేవుడికి ఇవ్వాల్సింది ఏంటంటే బ్రదర్ చెప్పాను కదా, ఒకటిదిగా సమయం ఇవ్వాలి, రెండోదిగా హృదయం ఇవ్వాలి, మూడోదిగా మన యొక్క రాబడి అంతటిలో 10వ భాగం ఇవ్వాలి. సో ఆల్రెడీ చెప్పాను, ఇచ్చిన వలన ఎంత కలిగి ఆశీర్వాదం ఏంటి మీకు చెప్పాను. కానీ మనం ఏం చేస్తున్నామంట, మనకు అనుకూలంగా ఉన్న మాటలు తీసుకొని జోబులో పెట్టుకుంటున్నాం. మనకు అనుకూలంగా లేని మాటలు తీసుకొచ్చి మాట్లాడు. అలా ఎన్నాళ్ళైతే ఉంటామో అన్నాళ్ళు మనం ఏమంట, దేవుడు కొద్ది మాట దీనికి ఆశీర్వదించింది కాక ఆమె. ఇప్పుడు చెప్పండి 4 విషయాలు బ్రదర్. కొందరు ఎలా ఐశ్వర్యమును పొందగలుగుతున్నారు అనే విషయానికి వస్తే, ప్రశాంత్ విన్నావా? ఎలా పొందగలుగుతున్నారంట? నెంబర్ 1, ఎస్, వెరీ గుడ్. మొదటి మాట ఏంటంటే, మోసము చేసి ధనమును సంపాదిస్తున్నారు కాబట్టి వారు ఏమైపోయారంట, ఐశ్వర్యము. రెండోది ఏంటంట, అబద్ధములాడి, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా వాడి ఏదైనా కనిపిస్తాడు, ఎందుకంటే వాడు డబ్బు సంపాదించాలి. మూడోది కపటము చేత. నాలుగోది వంచన చేత. వంచన అంటే ఏంటి తెలుసు కదా, ఇది వంచకూడదు అంటే అర్థం ఏంటి, నమ్మించి పేరుకోయడం, నమ్మించి గొంతుకోయడం. సో వాడికి ఏమంటారంట, వంచ. సో అటువంటి పనులు మనం చేయవద్దు.
ప్రభు చిత్తమైతే ఇంకా 2 విషయాలు ధ్యానం చేద్దాం. ఎందుకంటే 2 సెక్షన్లో 2 విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఇంక 2 విషయాలు ఏంటి చెప్పానంట? నీకు నువ్వు ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. నీకు నువ్వు ఐశ్వర్యము పొంద ప్రయాసపడకు. నీకు నువ్వు ఐశ్వర్యం కలగాలి, ఐశ్వర్యవంతులు అయిపోతానంటే నీ జీవితం అది ప్రయాసంతో నిండుతుంది తప్ప దానివల్ల ఎటువంటి ఆశీర్వాదం. మూడో కోణంలోకి వస్తే నీకు ఐశ్వర్యం కావాలంటే ఏం చేయాలంటే అప్పుడు ఆ రకంగా మనం చేస్తే నీ పొద్దున్నా కూడా, నీ తలుపులు మూసుకున్నా కూడా, నీ అకౌంట్ క్లోజ్ చేస్తున్నా కూడా ఏమైపోతుందట? నిండిపోతుంది. సో ప్రభు చిత్తం అయితే దేవుడు నిన్ను నన్ను బ్రతకనిస్తే మనం అందరూ కూడా దాని గురించి మాట్లాడుకుందాం. దేవుడికి ఇది మాట దీన్ని ఆస్వాదించిన కాక ఆమె నిలబడి ప్రార్థన చేసుకుందాం. 2 గంటలున్నర దాదాపు అయింది. నేను బాధ ఏమైనా అనిపించింది ఎవరికైనా? నేను బ్రదర్ లేదా ఏమో నువ్వే బాధపడతావు, సంతోషం.